కాలక్షేపానికి కాలాన్ని గడపడానికి కథ చెప్పుకోవడం మానవుడు భాష నేర్చుకున్నప్పటి నుంచి వాడుతున్నది. కథ అంటే కల్పనని కొందరంటారు, వాస్తవాన్ని నిలువుటద్దమని కొందరంటారు. ఏది ఏమైనా కథ మనిషి జీవితంలో అంతర్భాగం అయిపోయింది. కథ లేనిది మనిషి లేడు, అలాగే మనిషి లేకుండా కథకు కూడా మనుగడ లేదు. ప్రతి కథ ఏదో ఒక సంఘటన దగ్గర, పాత్ర దగ్గర మొదలవుతుంది. ఇప్పుడు నేను చెప్పే కథ కూడా అంతే. సందీప్, అన్వేష అనే ఇద్దరు ఆలుమగల దగ్గర మొదలవుతుంది. సృష్టిలో పార్వతీ పరమేశ్వరుడు, సీతారాములు ఎలాగో వీళ్ళు అలాగే అంతే అన్యోన్యంగా, అంతే ఆనందంగా ఉన్నారు. మరి కథలోకి వెళ్దాను. ఒక్క క్షణం. ఇంతకీ నేనెవరూ చెప్పలేదు కదూ. నేనొక కాలాన్ని, గతానికి వర్తమానానికి వారధిని, వర్తమానానికి భవిష్యత్తుకు సేతువుని. ఇప్పుడు నేను చెప్తున్న కథ నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, నేటిది కాదు, రేపటిది. రేపంటే రేపే కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, వచ్చే దశాబ్దం కావచ్చు, వచ్చే శతాబ్దం కావచ్చు. ఏం జరిగిందో మాత్రమే నేను చెప్తాను. ఎప్పుడు జరిగిందన్నది మీ ఆలోచన పరిధికే వదిలేస్తున్నాను. అర్థం చేసుకోవే. అవును, తప్పేంటి? అసలు నీకు విషయం తెలుసా? భారతదేశంలో కాస్ట్యూమ్ రెవల్యూషన్ వచ్చాక ఈనాడు ఈ సిటీలో శారీ కట్టుకోవడం తెలిసిన ఆడవాళ్ళు కేవలం ముగ్గురే అని నిన్నే డిస్టర్బ్ పెట్టడం చదివాను. గవర్నర్ భార్య, మేయర్ గారి భార్య, ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఫంక్షన్కి వస్తున్నారు. అందుకే నేను కూడా శారీ కట్టుకోమన్నారు. తప్పేంటి? అక్కడ ఉన్న వాళ్ళంతా మనకు డబ్బా పడుతుంటే భయం జరిగించండి. ఈ రోజు మన సన్మానం దీని గురించి అది ఇంతే. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో మ్యారేజ్ అన్న పదం జోక్గా మారిపోయి ఇవాళ క్రైమ్ రేట్ కంటే వేగంగా డివోర్స్ రేట్ పెరిగింది. సో భార్య భర్త కలిసి 365 days సంసారమనే జర్నీ చేయడం ఈ జనరేషన్ కి కొత్తే కదా. ఉన్నప్పటికీ ఇంత ఉచితంగా లేవు అను. ఇప్పుడే చెప్పొచ్చు, చెప్తాను. చూడు, 1952లో పెళ్ళై విడాకులు తీసుకున్న వాళ్ళ సంఖ్య 2%. 1982లో అది 12% అయింది. 2002లో అది 32%. ఇప్పుడు మై గాడ్ 92% అను. ఈ 92% లో మనం కదా మనకి చెప్పే విషయాలని డాడీ కూడా ఈ విషయం గురించి పదే అంటుంటే నాకు చిరాగా ఉంటుంది తెలుసా. మొన్నటి నుంచి నిమిషాలు చూసారి నువ్వు చాలా గ్రేటు, మీ ఆవిడే మీకు చాలా ప్రేమ, అసలు ఈ రోజుల్లో ఇలా ఎవరు ప్రేమిస్తున్నారు అంటూ ఒక్కడే ప్రజన. అసలు అందుకే మీకు పబ్లిసిటీ అంటారు. మీ నాన్నగారు రావు గారు తక్కువ మనిషి. ఈ భారత సంయుక్త రాష్ట్రాల్లో పెద్ద బిజినెస్ మ్యాన్. మన సిటీలో చంద్రగ్రహం మీద క్రికెట్ వెళ్ళొచ్చిన వ్యక్తి ఆయన ఒక్కడే కదా. అసలు ఆయన చేసేది మట్టి తెచ్చారు. అది మన పూల కుండీలో పూలు పెంచుకోవడానికి కూడా పనికిరాదు. హలో రావు గారు, వచ్చేస్తున్నాం. రెడీ లేక మీ అమ్మాయి చీర సింగారించుకునేటప్పటికి ఈ టైం అయింది.
దట్స్ ఆల్ దట్. థ్యాంక్ యూ 4 minutes లో అక్కడ ఉంటాం. ఓకే బాయ్. 4 minutes అని చెప్పావు. ఇక్కడ నుంచి ప్రియాంక గారిని యాక్టివ్ వెళ్ళడానికి పెట్టండి ఎక్కువ టైం పడదు. మనం వెళ్తుంది ఇంజిన్ కార్లో కాదు, దేశం కాదు. అదైనా నా భయం. నేనేమో నిన్ను 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడుపుతుందంటే నువ్వు 300 400 నడుపుతావు. నాకేమో గుండె దడ. నువ్వు లేకుండా నేను జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఒక్కోసారి అయితే మీ నాన్నగారికి చెప్పి అమృతం ఎక్కడుందో తెలియచ్చు. ఇద్దరు తాగేద్దాం, ఓ పని అయిపోతుంది. అప్పుడు మరణము ఉండదు, విరహము ఉండదు. ఏమంటావు? అమృతం అనేది ఏ గ్రహం మీద లేదని సైంటిస్ట్ ఎప్పుడో తేల్చి చెప్పేశారు. ఇన్ని వేల సంవత్సరాల్లో మనిషి సైంటిఫిక్ గా ఎంతో అభివృద్ధి సాధించాడు కానీ మరణాలు చేయించలేకపోతున్నాడు. అదే కనుక జరిగితే దట్స్ ఇంపాసిబుల్. మరణం అనేది లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ఇంకైపోతుంది. అప్పుడు ఈ వేదాంతంటే కానీ పాలు కొంచెం స్లోగా సరే, మీ ప్రేమ చూస్తుంటే ఆశ్చర్యం చేస్తుంది. నిజంగా మొన్న మీ ఫ్రెండ్ స్నేహ బోర్ పడుతున్నాడని చెప్పి మొగుని 6వ సారి మార్చేసి లోపల సంగతి నాకు అనిపిస్తుంది. నాకు మాత్రం నువ్వంటే ప్రేమ, నువ్వంటే ఇష్టం. ఏమో కారణాలు నేను వెతకలేదు కానీ అన్నిటికీ గొప్పగా చెప్పను. నువ్వు భర్తలా కాకుండా ఓ మంచి ఫ్రెండ్లా ఉండేది. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తాను. నేను ఎప్పుడూ బాధపడకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ అక్కర్లేదు. నీకున్న డబ్బు, నీ బిజినెస్, నీ సర్టిఫికేట్, రెండుకో ఆడదాన్ని రోజుకో భార్యని మార్చొచ్చు. బట్ నేను నీలాగే బంధాన్ని నమ్ముతాను. నువ్వు జీవితాంతం ఇలాగే ఉండాలి. నువ్వు ఆల్వేస్ జస్ట్ లైక్ దిస్. మోడిఫికేషన్ చెప్పనా? ఏంటి? అంతరిక్షంలో మాటలు సంబంధం మొదలు పెట్టారు కదా, మనం కూడా ఒక మాడ్యూల్ కొనుక్కొని వెళ్ళిపోదామా? అక్కడ మనకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే వెళ్ళు. కానీ మనతో పాటు మా డాడీని కూడా తీసుకెళ్ళి. నాకు చూస్తాడామో ఆయన కూడా అలాగే కదా. నేను మా డాడీని తెచ్చిపెట్టి ఒక్కరోజు కూడా ఉండదు. తెలుసు. అసలు ఈ సన్మానం మీ తండ్రి కూతురులకు చేయాలి. నీకు మరి నిన్నే టీవీలో చూశారు. మన కాలనీలో అమ్మాయి 6 ఏళ్ల తర్వాత తండ్రిని గంతో కాల్చి చంపేసింది. తండ్రి డిస్కోకి తీసుకెళ్ళాలని ఇలాంటి జనరేషన్ లో కూడా ఇద్దరు అటాచ్మెంట్కి హ్యాండ్స్ వచ్చేస్తున్నాం సార్. బయలుదేరుతున్నాం. త్వరగా పదాన్ని లేట్ అవుతుంది. లేట్ చేసేటప్పుడు నువ్వే కదా. కబుర్ల దుకాణం పెట్టింది నువ్వు, ఇప్పుడు నన్ను అంటావే. అయినా నాకు ఇంకో ఆలోచన వస్తుంది. ఈ సన్మానం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఇద్దరం అలా మన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే ఆ జంట ఎంత అన్యోన్యంగా, ఎంత ఆనందంగా ఉందో చూశారు కదా. వాళ్ళకి విషాదం అన్న పదానికి అర్థం తెలియదు, ఆనందానికి హద్దులు ఉంటాయని వాడు. ఆ జంట అలాగే ఉంటే ఈ కథలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ
ప్రస్తుతం మీ అమ్మాయికి ప్రమాదం తప్పింది. చాలా పెద్ద యాక్సిడెంట్. ఎలా జరిగింది రావు గారు? అట్లీస్ట్ 1,00,000 రూపాయలు మనిషి కాదు, స్పీడ్గా నడిపించొద్దు నాకేమో ఖాళీ రోడ్డు కనిపిస్తే ఖాళీ గాలి నడిపిస్తా. కరెక్ట్ వడ్డించేసి మనకి మీకు తెలుసు కదా, చంద్రబాబు దగ్గర నుంచి చిరంజీవి ఎక్స్పర్ట్ వరకు రోడ్డు వెంటనే వరకు డ్రైవర్స్ కి హెల్ప్ చేస్తుంది. ఈ సన్ని కూడా కంటే దర్శన్ ఏమైందంటే సన్న అంటారు, డాడీ సరదా ఖరీదు బ్రాండ్ అవసరాలు నో ఛాన్స్. అతను మరో 10-15 నిమిషాల కన్నా ఎక్కువ బతకడు. నువ్వు అలా జరగడం వీలేదు. అతను ఎలాగైనా ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ అతను ఎలాగైనా బ్రతికించండి. ఏదో వచ్చి డూ సంథింగ్ ప్లీజ్. మనిషి దాన్ని బతుకున్నాడానికి ఎన్నో ఆపరేషన్లు, టెస్టులు, మందులు పడుతున్నాడు కానీ చచ్చిపోకుండా ఉండడానికి మాత్రం ఏమాత్రం తక్కువ లేకపోయారు. డాక్టర్ మీరా మాట్లాడు, ఎన్ని కోట్లు ఖర్చు పర్వాలేదు, బట్ ఆ సందీప్ మాత్రం చచ్చిపోకు. చెప్పండి డాక్టర్, ఎవరిదైనా గుండెగా కొనమంటారా? ఇంకెవరిదైనా కాళ్ళు చేత కొనమంటారా? శరీరంలో ఏ భాగమైనా సరే ఎస్, ఈ రావు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు, ఏమైనా పడతాడు. మిస్టర్ రావు, నాకు తెలుసు మీ సంగతి. నేను నాకు ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు. అతని శరీరంలో ఏ భాగమైనా మార్చచ్చు కానీ ఒక్క మెదడు తప్ప. దురదృష్టవశాత్తు అతని మేధస్సే దెబ్బతింది. నాకు ప్రాణాలు సంజాతి చెప్పండి. ఐ వాంట్ హిమ్ అలైవ్. నా అల్లుడు నాకు సజీవంగా కావాలంటే నేనేం చేయలేదండి రావు గారు. అయినా మనిషి అంటే రేపు మామ వెళ్ళిపోవాల్సిందే కదా. మీరు నేను ఎవ్రీబడి హ్యాస్ టు లివ్ ది వరల్డ్ అని అంటే జాతస్య మరణం ధ్రువం. ఇలా సమస్య అర్థం చేసుకోవట్లేదు. సందీప్ యొక్క మీరు అర్థం చేసుకోవట్లేదు. అతను నాకు కూతురు ప్రాణం. ఆ మాట వస్తే అతనే నా కూతురు ప్రాణం. అతను లేకుండా నా కూతురు బ్రతకలేదు. నా కూతురు లేకుండా నేను బ్రతకలేదు. రావు గారు, డోంట్ బి ఎమోషనల్. నన్ను అర్థం చేసుకో. ఆఫ్టర్ ఆల్ నేను ఒక మనిషిని. మీ బాధని, మీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలను. మీ అమ్మాయి అల్లుడు చాలా అన్యోన్య దంపతులను కూడా విన్నాను. కానీ అతగాడు పోయాడని తెలిస్తే మీ అమ్మాయి బతికే ఛాన్స్ లేదు నాకు తెలుసు. బట్ వాట్ టు డూ? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మా సందీపును బ్రతికించండి డాక్టర్, బ్రతికించండి ప్లీజ్. చిన్నపిల్లవాళ్ళ మాకు చెప్పు. He is no more Mr. Rao.
అన్వేషణ ఏమైంది డాక్టర్? కనీసం అన్వేషణ బతికించండి ప్లీజ్ డాక్టర్. నా బంధం లేకుండా నేను బ్రతకలేను డాక్టర్. ప్రస్తుతానికి ఆమె ఏ ప్రమాదం లేదు, ఆ ప్రాణం. బట్ ఆడడానికి ప్రమాదం లేకపోతే ఇంకే ప్రమాదం ఉంది డాక్టర్. ఆమె డీప్ కోమాలో వెళ్ళిపోయింది. అంతే అంటే కోమాలో ఎప్పుడు బయటకు వస్తుందో నాకే తెలియదు. అర్థం చేసుకోగలరు, అర్థం చేసుకోవడం తప్ప నేనేం చేయలేదు. ఈ అమ్మాయి ఎప్పుడు స్పృహలోకి వస్తుందో నాకే తెలియదు. రావు పగలంతా కాలం గట్టేవాడు. ఆమె స్పృహలోకి రావాలని కోరుకునేవాడు. కానీ అది అతని చేతుల్లో లేని విషయం. అలా కొన్ని రోజులు గడిచాయి. అవుగారు, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం నా ఆఫీసులో వెయిట్ చేస్తాను. ఏంటి డాక్టర్, ఇంకో పిడుగు లాంటి వాటితో చెప్పబోతున్నారా? కాదు, మీకు ఆనందాన్ని ఇచ్చే విషయం చెప్పదలుచుకున్నాను. నిన్న రాత్రి అన్వేషణకి స్పృహ వచ్చింది. అది కొద్ది సెకండ్ మాత్రం. నిజమా డాక్టర్? సరే అంతే. మా అన్వేషణ అతి తొందరలో మామూలు మనిషి అయిపోతున్నాను. అంతే కదా, అతి తొందరలో చెప్పలేను. కానీ మీ అమ్మాయి అన్వేషణ మా ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఆమె మెల్లమెల్లగా గృహలోకి వస్తుందని మాత్రం హామీ ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, మీ ఫీజు ఎన్ని లక్షలు ఇవ్వటారు? ఆమె గృహలోకి వస్తుందన్న విషయం మీకు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ నాకు చాలా భయంగా ఉంది. రావు భయమా? భయం దేనికి? ఆమె స్పృహలోకి వచ్చిన కొద్దిసేపు కలవరించింది ఎవరో తెలుసా? దీపు. అవును, ఆమె తన మక్కని అలాగే తెలుస్తుంది. దీంట్లో మీరు భయపడింది. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత వేసే మొట్టమొదటి ప్రశ్న ఎవరు తెలుసా? నా దీపు ఏడి. ఏ జవాబు చెప్పుకుంటారు? అవునా, అలా జరగడానికి అది పట్టే నా కూతురు నాకు కావాలి. ఈసారి ఏదో మార్గం. నేను నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత ప్రాధాన్యపడినా నేను చేయగలిగింది ఏమీ లేదు. రావు గారు, హలో, హాయ్ 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 ర్యాంక్ నుంచి ఎప్పుడు వచ్చారు? అలాగా, ఓకే, షూర్. ఏమిటి ఇప్పుడే రావాలా? సరే, అలాగే వస్తా. అవుగారు, మా ఫ్రెండ్ ఒక ఆయన ట్రాక్టర్ నుంచి వచ్చాడు. ఇప్పుడే కలవాలంటున్నాడు. వెళ్ళమంటారా? వెళ్ళండి. ఓకే, చాలు. మీట్ టుమారో. షూర్, థ్యాంక్ యూ. గుర్తుంది? ఏంటి? ఇప్పుడు ఆవిడ కలిసి రాత్రికి హోటల్ డిన్నర్కి వెళ్తామని చెప్పారు. గుర్తుంది? హోటల్లో మీ ఆవిడికి వెంకట నచ్చాడా? హోటల్లో లేచిపోయిందా? మిస్టర్
విన్నావా? మళ్ళీ ఆ తప్పు చేయకు బ్రదర్. చూడు బ్రదర్, ఈ కాలం ఆడది మగాడిని ఖర్చులో వాడుకోదు. సో నువ్వు ఆడదాన్ని నాప్కిన్ లో వాడుకోవడం ప్రాక్టీస్ చేయి, బాగుపడతావు. అర్థమైందా? పెట్టే ఫోన్, నాకు కావాలనుకోండి. హలో డాక్టర్. ఏమిటి ఫోన్ లేకుండా బెదిరిస్తున్నా? నా పిఏ వద్దురా అంటే తెలుసుకుంటా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వారం రోజులకి వాడు పిల్లలు హోటల్లో వెయిటర్తో లేచిపోతాడు. పెళ్ళన్నమాడికి అర్థం లేకుండా పోయి అసలు పిల్లల్ని డాక్టర్ శుద్ధ టైం వేస్ట్ కాదు. పెళ్ళాము మనల్ని నమ్మదు, మనం పెళ్ళాన్ని నమ్మదు. నమ్మకం లేని రిలేషన్ కాకూడదు నాడు. అది సరే కానీ ఇంతకీ మీ ప్రాక్టీస్ ఎలా సాగుతుంది? అవును, ఏమిటి వ్యాపార విశేషాలు ఏమిటి? వ్యాపార విశేషాలు ఏమిటాయి డాక్టర్? మా బాస్కి కొత్త వస్తువులు తయారు చేసి అమ్మడం సరదా. మీకు ఖర్చుగా రీసెంట్ గా ఏ కొత్త వస్తువు తయారు చేశాం? లేదు మంచి ఏమిటి? ఎస్, అచ్చనేగా ఉందా? నిజం డాక్టర్, మేము మనుషుల్ని తయారు చేసి అమ్ముతున్నాం. మనుషుల్ని తయారు చేయడం ఏమిటి? నాకు అర్థం కాలేదు, చెప్తా. హలో, ఎస్, హూ ఇస్ దిస్? లత. ఎవరు లత? ఓకే, నో ప్రాబ్లం. రేపు కొలంబో హోటల్లో కలుద్దాం. ఓకే, బై బై, సీ యూ. ఎవరి లత? నాకు తెలియదు. అదే, అవును, హైదరాబాద్కి రాగానే హోటల్లో దిగాను. డిన్నర్, బ్రేక్ఫాస్ట్ నుంచి ముందుగానే ఆర్డర్ ఇచ్చేసారు. దాంతోపాటు కంపెనీ కోసం రాత్రికి ఓ అమ్మాయి కూడా ఆర్డర్ ఇచ్చాడు. ఆ హోటల్ వాడు ఈ లతకి నా నంబర్ ఇచ్చాడు. ఆమె ఇప్పుడు ఫోన్ చేసి సేమ్ ఈరోజు మేయర్ గారితో రాత్రి బిజీ, రేపు మీరు పడుతుందా అని. సరే అని చెప్పి కొలంబో హోటల్కి రమ్మని చెప్పాను. లైసెన్స్ ఉందా లేదా అనుకున్నావా లేదా? ఓ డాక్టర్, అది హోటల్ వాడి సమస్య, మనది కాదు. అయినా నాకేం భయం? మీ గవర్నర్ నాకు వెళ్ళలేక తిరిగి మా గవర్నర్ మీకు రైట్. ఎస్, మీ గవర్నర్ నా దగ్గర 1,00,000 మంది మనుషుల్ని కొంటున్నాడు. 1,00,000 మంది మనుషులు? అవును, 1,00,000 మంది మనుషులు. మేము తయారు చేసే మన బొమ్మలు అచ్చం మనిషిలాగానే ఉంటాయి. ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవు, కానీ మాట్లాడటం మనుషుల్లాగానే, నమ్మడం, అన్ని పనులు చేస్తాయి. ఆ మాటకు వస్తే ఏమైనా చేస్తాయి. అంటే రోబోట్ లాగా ఎంత విషయంలో ఉండదా? ఉండదు. మేము తయారు చేసే మనుషులు అచ్చం మరబొమ్మలాగానే ఉంటాయి. మాట్లాడడం, నడవడం, నడక, మీసము, చర్మము, చెవులు, ముక్కు, కండలు. ఇంతెందుకు నీలాంటి బొమ్మలు తయారు చేసి నీ పక్కన నిల్చోబెడితే హాస్పిటల్లో నర్సు కాదు కదా, మీ ఆవిడ కూడా మీ ఇద్దరు ఎవరు వచ్చినారో గుర్తుపట్టలేదు. ఆడబొమ్మలు కూడా తయారు చేస్తారు. మొన్న ఈ మధ్య ఫిలిప్పీన్స్ దేశంలో ఆడదానంగా తగ్గిపోయి గ్యాంగ్రేప్ కేసులు పెరిగిపోయాడు. ఆ దేశం ప్రెసిడెంట్ అర్జెంటుగా 1 కోటి బొమ్మలను ఆర్డర్ ఇచ్చాడు. వెంటనే పంపించమంటున్నాడు. అఫ్కోర్స్ సప్లై చెయ్యాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. అనుకో నమ్మలేకుండా పోతున్నాను. చెప్పానుగా, మీ గవర్నర్ 1,00,000 మంది మనుషుల్ని ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు అందులో అర్జెంటుగా 50,000 మందికి పంపించమంటున్నాడు. ఎందుకో ఈ దేశానికి కృష్ణానది గురించి కర్ణాటక దేశంలో జరుగుతుంది కదా ఇంకా గొడవలు. వాళ్ళతో యుద్ధం చేయడానికి మీ గవర్నర్కి మనుషులు కావాలి. మీ గవర్నర్ మా మనుషులు వాడతాడు. ఇది చెప్తున్నాను కదా బేటర్, ఒక ఆడబొమ్మను తయారు చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు. డాక్టర్, ఆ బొమ్మకి అన్నీ ఉంటాయి కానీ ఎమోషన్స్ ఉండవు కనుక. అంటే ఎమోషన్స్ అసలు ఉండవు బొమ్మకి. మనం ఏది చెప్తే అదే. అంటే ఏం బోర్ పట్టట్లేదా? బోర్ పట్టలేదు. చెప్పు, ఈ సంగతి ఏంటి? నీ జాబ్ ఎలా నడుస్తుంది? బోర్ పట్టడం లేదు. నాకు కూడా, కానీ డాక్టర్ కోసం వెళ్ళినప్పుడు, మెడికల్ కాలేజ్లో చేసినప్పుడు ఎగ్రిమెంట్ సంతకం పెట్టాక ప్రభుత్వంతో. అలాంటిది గవర్నమెంట్తో ఉద్యోగం పెట్టిన తర్వాత ఉద్యోగం వదిలేస్తానన్నా, భార్య పెడతానన్నా, జైల్లో కాదు. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంటే చెప్పు. చెప్తా, ఒక చిత్రాన్ని కేసు చెప్తా. రావు గారని
ఈ దేశంలో పెద్ద ఇండస్ట్రీ పేరు విన్నాం. ఈ మధ్య ఆయన కూతురు అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయారట. అల్లుడు పోయాడు, కూతురు పోవడానికి రెడీగా ఉంది. అంటే అన్వేష ఆమె కోపం నుంచి రేపో ఏదో బయటకు వస్తుంది, రాగానే చచ్చిపోతుంది. ఎందుకలా? ఆమె అమితంగా ప్రేమిస్తున్న భర్త పోయాడని షాక్ కట్టుకోలేదు. ఇది జోకు కాదు, నేను భర్తను ప్రేమించడం ఏమిటి? నువ్వు చెప్పేది మాయైనా ఉండాలి, భ్రమైనా ఉండాలి. లోకంలో ప్రేమకు ఆప్యాయతలు అంతరించిపోయాయి. అవసరం కోసం సంబంధం నిర్వచనం వచ్చేసింది. కానీ అక్కడక్కడ ఆప్యాయతలు ప్రేమలు ఉన్నాయి. అంతెందుకు పెట్టారు? ఈ సంకీర్ణ ప్రేమ నుంచి అతనిగా నువ్వు నమ్మవు. ఓ డాక్టర్, నేను నమ్మకపోవడం వల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ ఇంతకీ నువ్వు అన్వేష సమస్య ఎలా పరిష్కరించగలుగుతున్నావు? నేనేం చేయలేదు, నాకే వదిలేశాను. ఏమి చేయలేవా? నేనేం చేయలేదు. చనిపోయే సందీప్ని ఆమె చూపించడం లేదు. బతుకున్నానికి అబద్ధం చెప్పి నేను రిస్క్ తీసుకోలేదు. ఒక్క మాట చెప్పు, ఆ అన్వేష కళ్ళు తెరిచేసరికి ఆమె ప్రేమించే భర్త ఆమె కళ్ళెదురుగా ఉండాలి. అంతేనా? అయితే ఈ సమస్యకి నా దగ్గర అద్భుతమైన పరిష్కారం ఉంది. ఏమిటో? ఆ అమ్మాయిని ఇనిషియల్ షాక్ నుంచి కోలుకునేలా చేయడానికి అచ్చం సందీప్ లాంటి బొమ్మను తయారు చేసి ఇస్తాను. బట్ చాలా ఖర్చు అవుతుంది. డబ్బు పెద్ద సమస్య కాదయ్యా. అయితే వెంటనే సందీప్ ఫోటో నాకు రావు దగ్గరికి వెళ్దాం కదా. ఆ అమ్మాయి తండ్రితో మీటింగ్ ఏర్పాటు చేసి ఎంతో మెటీరియల్స్ కట్టుకోవడంగా మాట్లాడలేదు. ఆ వ్యక్తి ఎంతో జానపడి పడుకుంటావు డాక్టర్. నేను జానపడలేదు. వ్యాపారంలో చిన్న అవకాశం వెతుక్కున్నాను అంతే కదా. రావు గారు, మీ అబ్బాయి అన్వేష మరికొన్ని గంటలకు శివలోకి వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. ఆమె కళ్ళు తెచ్చేసరికి ఆమె ప్రేమించే భర్త ఆమె కళ్ళెదురుగా లేకపోతే ఆమె ఆ షాప్ నుంచి తట్టుకోలేదని డాక్టర్ భయపడుతున్నారు. ఈ సమస్యకు మా కంపెనీ దగ్గర ఓ అద్భుతమైన పరిష్కారం ఉంది. అదేంటో డాక్టర్ గారు చెప్పే ఉంటారు. చెప్పారు, కానీ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అడగండి. ఇప్పుడు ఈ మరబొమ్మ ఎలా పనిచేస్తుంది? దాన్ని చూసి మా అమ్మాయి అది బొమ్మే అని పోల్చుకోలేదని నమ్మకం ఏంటి? రావు గారు, మా కంపెనీ తయారు చేసే మరబొమ్మలు అచ్చం మనిషిలాగానే ఉంటాయి. మాట్లాడడం, నడవడం, శరీర ఉష్ణోగ్రత, ప్రవర్తన ముమ్మూర్తుల మనిషిలాగే ఉంటుంది. రావు గారు, ఈ పీఠాలు చెప్పే విషయాల మీద నాకు ఎందుకో నమ్మకం కలగట్లేదు. అయినా ప్రస్తుతం మనకి వేరే మార్గం లేదు కదా డాక్టర్. మా అన్వేషికి మనం మోసం చేస్తున్నాం కదా, ఆలోచించండి. ఇందులో మోసమే ఉంది రావు గారు. అలా తప్పించుకోకండి. మా అన్వేషి భర్త చనిపోయాడు, అతను బతికే ఉన్నాడని చెప్పడం అబద్ధం. ఓ మడబందును చూపించి అతన్ని నీ భర్త అని చెప్పడం మోసం. నేను అలా నాకు ఇచ్చండి. ఓకే, మీరు చెప్పినట్టే అన్వేషణ గృహంలో రాగానే ఆమె భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆమె ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఎదుర్కొన్నా నా బాధ్యత లేదు. ఓ డాక్టర్, నువ్వు ఎందుకు ఆలోచపడుతున్నావు? నన్ను పూర్తిగా చెప్పండి. చూడండి రావు గారు, మనం చేస్తున్నదేమి కొత్తది కాదు. ఇలాంటి ప్రయోగాలు సినిమాలలో ఉన్నాయి, పురాణాలలో ఉన్నాయి. అంతెందుకు మీ అమ్మాయి తన భర్తను అంతగా ప్రేమించడం లేని పరిస్థితిలో గృహలోకి వచ్చాక ఆ డాక్టర్ నన్ను పెళ్లి చేసుకుంటానంటే మీరు అభ్యంతరం చెప్తారా? ఇది అంతే, మనిషి బదులు మరో బొమ్మ. చూడండి బిడ్డ, మీరు సమస్యని పక్కదోవ పట్టిస్తున్నారు. నేను నా కూతురికి అబద్ధం చెప్పలేదు, మోసం చేయడం అంతకంటే నాకు ఇష్టం లేదు. ఓ పని చేద్దాం, ఆమె కోరుకున్నాక మామూలు మనిషి అయ్యాక నిజం చెప్పేద్దాం. ఇదంతా నీ క్షేమం కోసం చేసామని చెప్తాం. చెప్పచ్చు అనుకోండి, కానీ ఎందుకో నా మనసు అంగీకరించు. మీరు ఎన్నైనా చెప్పండి అక్కడ, ఓ బొమ్మ మనిషి కాదు, ఎప్పటికీ కాదు.
మిస్టర్ రావు, మీ సిద్ధాంతం తప్పని మీ కళ్ళ ముందే నేను నిరూపిస్తాను. అంటే మీ అల్లుడు సందీప్ చనిపోయాడన్న విషయం మీ కూతురికి తెలియడం చాలా దూరం. మీరు కూడా పూర్తిగా మర్చిపోయేలా నేను చేస్తాను రావు గారు. ఇట్స్ మై ఛాలెంజ్. మా అమ్మాయి కేసు విషయంలో మీరు ఎందుకంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుసుకోవచ్చా? సింపుల్, వ్యాపారం, అంతేకాదు. నేను ఈ సమాజానికి ఓ కొత్త సత్యాన్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నాను. ఈ జనరేషన్ కి వివాహ జీవితాన్ని ఓ కొత్త కోణంలో చూపించదలుచుకున్నాను. ఏమిటంటే మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవి పెద్ద మాటలు కాదు రావు గారు, పెద్ద మార్పు చూపించే దీపాలు. ఈ దేశంలో విడాకుల సంఖ్య పెరిగిపోయింది. జీవిత భాగస్వామి మీద నమ్మకం సడలిపోయింది. మగాడంటే మోసం చేస్తాడని, స్త్రీ అంటే నరకం సృష్టిస్తుందని అందరూ అనుకోవడం ప్రారంభించారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ మధ్య ఎందుకు జరుగుతుంది? వీటన్నిటికీ కారణం ఒక్కటే, వ్యక్తిత్వాల పోరు, క్లాష్ ఆఫ్ పర్సనాలిటీస్. ఈ సమస్యకి మీ బొమ్మల వ్యాపారం ఏ విధంగా పరిష్కారం చూపిస్తుంది? మేము మీ అమ్మాయి అన్వేషణ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైన సందీప్ అనే మన బొమ్మను నేను తయారు చేయబోతున్నది. ఆమె భర్తగా ఆమె ప్రేమని, అనురాగాన్ని పొందగలిగితే ఆమెకు ఆప్యాయతని, ఆనందాన్ని పంచగలిగితే ఏం జరుగుతుంది? ఈ దేశంలో పుట్టి చెల్లికాని అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి బదులు మా కంపెనీ బొమ్మను భర్తగా తెచ్చుకోవడానికి ఇష్టపడుతుంది. ప్రతి బ్రహ్మచారి అందమైన అమ్మాయి బదులు అడిగి మనకి ఉన్న బొమ్మను భార్యగా తెచ్చుకుంటాడు. రావు గారు, డాక్టర్, వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ హారిజన్. మనం కొత్త లోకాన్ని, కొత్త సమాజాన్ని చూడబోతున్నాం. ఇంతకీ రావు గారు, మీరు మా ప్రయోగానికి ఒప్పుకున్నట్లేగా? నాకేమీ తోచుకుంది. ఆ నిర్ణయాన్ని మా డాక్టర్ గారే చూసుకుంటారు. నిన్న రాత్రి సుమారు అర్ధగంట అన్వేషికి గృహ వచ్చింది. గృహలోకి వచ్చిన కొద్దిసేపు దీపు కారు మెల్లగా, కారు జాగ్రత్తగా నడుపుకొని రావు గారు, వాడు మీ అమ్మాయి అల్లుడు కాబట్టి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? అడగండి. మనుషుల మధ్య అనుబంధం ఉల్లిపరత్తపరచగా అయిన ఈ రోజుల్లో ఈ అమ్మాయి అల్లుడు ఇంత అన్యోన్యంగా ఉండడానికి కారణం ఏమిటంటే, ఇద్దరు మనుషుల మధ్యన అనుబంధం పెరగడానికి, గట్టిగా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. అన్నింటిలోకి గొప్ప కారణం ఏమిటో తెస్తాడంటే నిజాయితీ. నిజాయితీ ఇట్స్ ద సిన్సియారిటీ రిలేషన్, ట్రూ అండ్ స్ట్రాంగ్. అది స్నేహం కావచ్చు, వివాహ బంధం కావచ్చు, మరి ఏదైనా బంధం కావచ్చు. ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉంటున్నాడు, ఆ బంధం పువ్వుల అందంగా ఉంటుంది, ఆనందపు పరిమాణాలు పెద్దలు. అందుకేనేమో పీటర్ చెప్పిన ప్రయోగానికి మీరు ఎందుకు ఇంత త్వరగా ఒప్పుకోలేదు నాకు అర్థమైంది. అవును, వాళ్ళిద్దరు అనుబంధం మధ్యన ఓ అబద్ధం, ఓ మోసం ప్రవేశించడం నాకు ఇష్టం లేదు.
నీకు విషయం తెలుసా? అన్వేషకి అబద్ధం అంటే అసలు ఇష్టపడితే ఆ విషయం నాకు తెలుసు, సందీప్ కూడా తెలుసు. నీతో తెచ్చే బొమ్మ మనకి ఎలా చెప్తారా ఉంటుంది. అబద్ధం ఆడకూడదని చెప్దాం. ఏం లేదు. రావు గారు, అన్వేషణ ప్రోలోకి వచ్చేస్తాం. చీకటి అదే నాకు టెన్షన్. ఎక్కడ ఉన్నాడే? అమ్మ అన్వేషణ, అమ్మ నేనమ్మా. ఇట్స్ వండర్. ప్లీజ్ అమ్మా, అను అమ్మా, తల్లి అమ్మా, నాకు మెమరీ బ్యాక్ చేస్తాను. నిన్న రాత్రి నేను నీకు కలిసి నేను చెప్తాను. నేను చెప్తాను తల్లి. ఇంటి అడుగుతుంది. అదే డాడీ నేను ఇవ్వాలి అడుగుతున్నాను. అమ్మా, డాక్టర్ గారి విషయం చెప్పాలమ్మా. అమ్మా అన్వేష, సుమారు 70 రోజుల క్రితం నువ్వు మీ ఆయన కాగా పెట్టుకుంటే ఆ కారు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఏమిటది? ఏం చెప్తున్నారు? జరిగితే చెప్తున్నానండి, చెప్పలేదంటే. నేను నీకు కాళ్ళు వెళ్తున్నాను. సడన్గా మా కాలు కట్టగా ఇంకా కాలు పడిపోయామ్మా, కొమ్మాలో పడిపోయావు. ఇప్పుడే ఇప్పుడే కొమ్మాలో అంతే కదా? అవును, అంతే అంతే. క్షేమంగా ఉన్నాడు. ఇతను మనోడ పీటర్. హలో అన్వేష, మీ ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే. ఎక్కడున్నాడు? ఇప్పుడే పిలుస్తాను. విక్టర్ సందీప్ నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా చెప్పు. ఏంటి డాడీ నమశక్తి కావడం అంటున్నారు? అదేనమ్మా, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీ ఇద్దరి ప్రేమ సిమెంట్ గోడలా గట్టిగా దృఢంగా ఉందని అర్థం. అదేంటి నీకు నమ్మరాలేదా? ప్రతి విషయానికి దీనికి మీరు సజెషన్స్ ఇస్తున్నారేంటి? గుడ్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పను. అదిగో డాక్టర్ గారు చెప్తారు. ఏంటా ఇక్కడ మర్చిపోయిందే? రాము, మీరు చెప్తారా? డాక్టర్ పీటర్, ఏంటది చేస్తాను నేను ఆన్సర్ వాళ్ళకి చెప్పంటారా? అంటే నేనే చెప్పాలా? అంతే కదండి. ఇక్కడ సందీప్, మీరు నేను చెప్పినట్లే ఎందుకు నడుచుకోకున్నారో ఇక్కడ వీళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు. మీరే చెప్పండి.
నేను చెప్తాను. ఆ రోజు యాక్సిడెంట్ జరిగాక మీలాగే నేను కోమాలోకి వెళ్ళిపోయాను. అప్పుడు డాక్టర్ గారే నాకు ట్రీట్మెంట్ చేసి బ్రతికించి స్పృహలోకి తీసుకొచ్చారు. స్పృహలోకి వచ్చాను, కానీ ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఈ పీటర్ గారే నా మైండ్ని ట్యూన్ చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. కొన్నాళ్ళ పాటు నేను పీటర్ గారి సజెషన్స్ ప్రకారం నడుచుకోవాలి, తప్పదు. బతికించావు డాక్టర్. సందీప్నే సజీవంగా మీ ముందు నిలబడ్డారు. అయినా అన్వేషణ గారు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలని ఎలా అనుకున్నావు? మిస్టర్ పేటెంట్, ఇతనికి నేను ఎవరో తెలుసా? ఏమో, మీరే అడగండి. సందీప్, నన్ను చూపెట్టావు బాబు. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? అదేంటి నీకు గుర్తుపట్టలేదా నువ్వు? లేదు. ఈయన మా డాడీ. అయితే నేనేం చేయాలి? Glad to meet you, sir. సార్ కాదు, అంకల్. Glad to meet you, uncle. ఓకే అన్వేష్ని తీసుకెళ్ళచ్చా? తప్పకుండా. ఓకే, ఉంటాను డాక్టర్. అన్వేష, సందీప్, మనం ఇంటికి వెళ్తాం. పెట్టండి. ఎస్, మీరు మా అతిథులు. మీరు కూడా మా పదవి. షూర్. రావు గారు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తాం. అలాగే చూస్తూ ఉంటాడు డాక్టర్. చూసుకో, నీలాగా అప్పుడప్పుడు వస్తే నాకు కుదరదు కదా. ఎప్పుడు సందీప్తో పాటే ఉండాలి. ఉండాలిగా. నాకు వైద్యం నేను వ్యాపారం తప్పదు. సందీప్, సందీప్, follow me. Yes, sir. చెప్పు అన్వేష. ఏంటి చెప్పేది? డిన్నర్ చేద్దాం కదా. తిన్నారా? అలా పంపిస్తావేంటి? డిన్నర్కి పదా. తిన్నారా? క్రేజీ. అదే ప్రశ్న పదే పదే వేస్తావేంటి? పీటర్, ఇప్పుడు డిన్నర్ చేయమంటే రాదేంటండి? అతనికి డిన్నర్ అలాంటివి ఏమీ అవసరం లేదా? వాట్? అవునా, అతనికి డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏమీ అవసరం లేదు. ఏమి తిరుగుతుంటే ఎలా ఉంటాడు? అతని శరీరం ఆహారం తీసుకోవడానికి పూర్తిగా తయారు కాలేదు. అదే ఏమి తీసుకోకపోతే ఎలా అడుగుతున్నాను? విటమిన్స్ ఇస్తున్నావు కదా. విటమిన్స్? అవును. అన్వేషణ, మీరు వెళ్ళి భోజనం చేసినండి. మీ ఆయనతో పావుగంట సేపు నేను పర్సనల్గా మాట్లాడాను. ఏ విషయం? ఏదో విషయం. ప్లీజ్ మీరు వెళ్ళండి. మమ్మల్ని ఒంటరిగా ఉండేది. అన్వేషణ, ప్లీజ్. Yes, sir. Open your mouth. Close. అన్వేషికి డిస్పోజబుల్ బ్యాటరీస్ ని విటమిన్స్ అని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంటే Yes, sir. యు ఆర్ హర్ హస్బెండ్. నువ్వు ఆమె భర్తవు. Yes, sir. మీ ఇద్దరు హ్యాపీ కపుల్. ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపారు. కాబట్టి ఆ అమ్మాయి నీ నుంచి ఓల్డంత ప్రేమ, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది.
Yes, sir. నేను పక్క గదిలో నుండి కమాండ్స్ ఇస్తుంటాను. జస్ట్ యాజ్ ఐ సెడ్. అర్థమైందా? Yes, sir. నేను ఇక్కడ నుంచి కమాండ్స్ ఇస్తుంటాను. ఓకే? Yes, sir. ఓ గుడ్ ఈవినింగ్ రావు గారు. వెరీ గుడ్ ఈవినింగ్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్స్ గారు సార్. ఇంత పెద్ద సమస్య వచ్చింది, చాలా సింపుల్గా అది మీ సమస్య పరిష్కరించబోయి నేనే పెద్ద సమస్యలో ఎదుర్కొన్నాను అని అనిపిస్తుంది. ఏమిటండి అది? అనుక్షణం ఈ సందేశాన్ని వెంటబట్టుకుని ఉండాల్సి వస్తుంది. దానివల్ల నాకు బిజినెస్ లో చాలా నష్టం వస్తుంది. నష్టం ఏంటో చెప్పండి. నేను కార్పొరేట్ చేస్తాను. అంతేకాదు ఓ టాప్ క్లాస్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ హోదా నుంచి మామూలు కంప్యూటర్ ఆపరేటర్ స్థాయికి దిగిజారానేమో అని అనిపిస్తుంది. జీతంతో చెప్పండి, నేను పే చేస్తాను. ఓకే. మీ అమ్మాయి డిన్నర్ పూర్తయిందా? ఎందుకు? మీకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మాయిని పంపించండి. ఓకే, నాకు అర్థమైంది. ఒకసారి పెట్టండి. Yes. ఈ అబద్ధాన్ని ఇంకా ఎలా కొనసాగిస్తారు? మీ అమ్మాయి పూర్తిగా కోలుకునేదాకా మన ఇద్దరికి ఈ ఇబ్బంది తప్పదు, ఈ అబద్ధం తప్పదు. వెళ్ళి అమ్మాయిని పంపించండి. అదే అర్థమైందిగా. నేను కొత్త గదిలో నుంచి ప్రమాణం చేస్తుంటాను. నువ్వు అమోఘంగా ప్రవర్తించాలి. Yes, sir. కానీ ఒక విషయం. వాట్? నా ప్రమాణం లేకుండా, నా పర్మిషన్ లేకుండా నన్ను ప్రశ్నిస్తావా? Sorry, sir. ఓకే. మీలో కంప్యూటర్ అతి తెలివితేటలు ప్రదర్శిస్తోంది. వెంటనే కంపెనీకి ఫోన్ చేసి ఆ విషయం ఏమిటో నేను కనుక్కుంటాను. ముందు నీ ప్రశ్న ఏమిటో అడుగు. అబద్ధం అంటే ఏమిటి, సార్? మీరు రావు గారు ఆ మాట అనుకోవడం విని అడుగుతున్నాను, సార్. ఓకే, నీ ప్రశ్నకు తప్పకుండా జవాబు చెప్తాను. బట్ నాట్ నో, ఇప్పుడు కాదు. అన్వేష, గుడ్ నైట్. Good night. Riku. నువ్వు చాలా అందంగా ఉంటావు అన్వేష. నిజంగానా? అందుకే అలా చూస్తున్నారా? ఈ గులాబీ పువ్వు తీసుకో అన్వేష. అమ్మో, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా రోగానికి తగ్గలేదే. ఈ గులాబీ పువ్వు తీసుకో అన్వేష. గులాబీ పువ్వు రేట్ తీసుకోవడం ఏంటి? మర్చిపోయావా? ఏం మర్చిపోయాను? గులాబీ పువ్వుతో నువ్వేం చేసేవాడు? మర్చిపోయావా? నాకు గుర్తు లేదు, నువ్వే చెప్పు. ఇవాడు నాకు సిగ్గేస్తుందా? సిగ్గంటే ఏమిటి? ఏంటో ప్రాసెస్? నువ్వు అసలు మనిషివా మిషన్వా? ఏమో, ఇటంగా అడగాలి. అడగాలి మ్యామ్, తప్పదు. మ్యామ్, మళ్ళీ మ్యామ్ ఏంటి కొత్తగా? హాయిగా ఏమంటారా? అన్ను అని పిలవలేవా? ఇప్పటి నుంచి పిలుస్తాను. అంటే ఇప్పటిదాకా అలా పిలవాలన్న విషయం కూడా నీకు గుర్తులేదా? లేదు, ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసింది. అను, ఈ గులాబీ పువ్వు ఏం చేయను? ఏం అర్థం కావట్లేదు. సరే, నేనే చెప్తాను. నా కళ్ళు పెట్టు. అను, నన్ను ప్రేమించమంటావా? వాట్? అవును, ఇప్పుడు మనం ప్రేమించుకోవాలి. ఓ, రొమాన్సా? హౌ స్వీట్. అవును, ఇట్స్ టైమ్ ఫర్ రొమాన్స్. రికు.
నా భర్త స్పర్శ నాకు తెలీదా? నువ్వు అబద్ధం చెప్తున్నా. యు ఆర్ నాట్ సందీప్. యు కాంట్ బి సందీప్. అబద్ధం అంటే ఏమిటి అను? అబద్ధం అంటే ఏమిటా? అయితే విను. నువ్వు నిజంగా సందీప్ పోతావు నాకు తెలియదు. ఒకవేళ నువ్వు కనుక సందీప్ని కాకపోయి ఉంటే నేనే సందీప్ని చెప్పాను చూడు. అది అది అబద్ధం అంటే. గుడ్ నైట్. ఎస్ సార్. నేను చెప్పిన డైలాగ్ చెప్పినట్లు చెప్పడానికి ఎందుకంటే చిక్కులో పడుతున్నావు? అయినా ఈ ప్రపంచంలో ఏ మానవమ్మకి దక్కని అదృష్టం నీకు దక్కింది. ఓ జీవము నా అమ్మాయితో రొమాన్స్ చేయడం నువ్వే చేసావు. యూజ్లెస్ ఫెలో. మీరు చెప్పిందే చేశాను. చెప్పింది చెప్పినట్లా చేసావు. చెప్పినంత వరకే చేయడం మరొకగా నా కర్తవ్యం. ఎక్స్ట్రా ఎలా చేయను? ఓహో, అదే నీ వాదన అయితే మరి అన్వేషించి అబద్ధం అంటే ఏమిటి అని ఎందుకు అడిగా? నేను అది ఫీడ్ చేయలేదు కదా. తెలియదు. ఆ ప్రశ్న ఏ కమాండ్ నుంచి వస్తుందో, ఏ ఫైల్ ఓపెన్ అయి నేను ఆ ప్రశ్న వేస్తున్నానో నాకే తెలియదు. ఏం జరుగుతుంది? ఏమైంది సార్? ఇప్పుడే అన్వేషణ గడికి వచ్చి అతను సన్నిధి కాళ్ళు అవమానంగా అడిగాడు. ఏం జరుగుతుంది? ఏమో నాకు తెలియదు. నాకు నిద్ర వస్తుంది. సందీప్ ఎస్ సార్. అడుగుతుంది నేనే. ఏం జరిగింది? ఈ సందీప్ మీ అమ్మాయితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయాడు. ఐ మీన్ దొరికినంత పని అబద్ధవాడు. నిజమంటే చెప్పు, ఏం జరిగింది? సార్, అబద్ధం అంటే ఏమిటి సార్? ఇంకొకసారి చెప్పేస్తాను. ఏం జరుగుతుంది? ఓకే చెప్తా. మీ అమ్మాయికి భర్తగా ఈ మనుగన్ని ప్రవేశపెట్టాం కదా అని చెప్పి ఆ అమ్మాయితో రొమాన్స్ చేయవయ్యా మగడా అని ప్రోత్సహించాడు. అక్కడికి పక్క గదిలో నుంచి కమాండ్స్ ఇస్తూనే ఉన్నాం. ఏ నీ మాట వెళ్ళదా? ఉన్నాడు అంతే. ఇంకా ఏం కావాలని ఆశిస్తున్నా? ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఎక్కడ కంప్యూటరైజ్డ్ పొరపాటు జరిగి ఉంటుంది. మనందరం పొరపాటులో ఉంటున్నామని ఫీలింగ్ కలుగుతున్నాడు. రావు గారు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం, ద్వేషం, కోపం, శృంగారం ఇవన్నీ యాంత్రికాలు కాదు. ఎస్, వీ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్. చాలా తప్పుగా. ఓకే అయితే రేపు ఆమె సిగ్నేచర్ చెప్పేద్దాం. అదే మంచిది అనిపిస్తుంది. ఆ అబద్ధం నాటకం కంటే అదే మంచిది. ఈ విషయం గురించి రేపు రావు గారు అదే డాక్టర్ గారితో మాట్లాడతాను. వస్తాను. గుడ్ నైట్. అంటే నీ వల్ల నా బిజినెస్ బాగా డెవలప్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. చివరికి నీ వల్ల నా కంపెనీ దివాలా తీసేదావు. కదా నాకు నిద్ర వస్తుంది. సార్, మళ్ళీ అబద్ధం అంటే ఏంటని అడిగామంటే చంపేస్తాను. అడగను సార్. అబద్ధం అంటే ఏమిటో నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నేనే ఒక పెద్ద అబద్ధాన్ని. రావు గారు అర్జెంటుగా మెసేజ్ పంపారు. మీరు చేస్తున్న క్రియకు విడిచి కొట్టాడు. ఏమిటంటున్నా రావు గారు నీకు? రాత్రి అన్వేషణ అనుమానం వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. మనకి రాని అనుమానం ఆమెకి ఎలా వచ్చింది? అన్వేషకి సందీప్ మొగుడు కాబట్టి పిచ్చే ప్రశ్నలు ఆపేసి ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఆలోచించారు. ఏం చేద్దాం చెప్పండి. నిజం చెప్పేద్దాం. నిజం చెప్తే ఏం జరుగుతుంది? ఆమె తండ్రి ఆమె డాక్టర్ కలిసి ఆమెను మోసం చేశారన్న షాకు తట్టుకోలేకపోవచ్చు. అదే నిజం. నేను అలాగే చెప్పాను. మీరే బలవంతంగా నొప్పించారు. ఇందులో మీ తప్పు ఉంది రావు గారు. కూతుర్ని ఎలాగైనా బతికించమని మీరు మమ్మల్ని ప్రాధాయపడ్డ విషయం మాత్రం మర్చిపోకండి. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమో
నేను కవిని కాదు, రచయితని కాదు, జరగబోయేది ఊహించడా. అయినా మనం బుర్రబద్దలు కొట్టుకోవడం జరిగింది. వీటని అడిగితే సరిపోలే. వాడని తీసుకెళ్ళాం. ఎవరిని డాడీ తింటున్నారు? ఎవరినో లేదు. అంకేష ఎలా ఉన్నావు? బాగున్నాను డాక్టర్. డాడీ దీపు ఏడి? దీపు ఉదయం నుంచి కనబడేదన్నా. డాడీ ఎందుకండి? రాత్రి మీతో అతను నా దీపు కథము రెడీ అన్నాను కదా, అందుకు. ఓకే అయినా డాడీ ఆవేశంలో దీపుడు కూడా అనరాని మాటలు అన్నాను. తర్వాత ఆలోచిస్తే పాపం అనిపించింది డాడీ. తనకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందని, తనతో పూర్తిగా కోలుకోలేదని, ఓ డాక్టర్ గైడెన్స్ లో జీవితాన్ని గడుపుతున్న విషయం పూర్తిగా మర్చిపోయి నానా మాటలు అన్నాను. అంటే అన్నా ఏం పర్వాలేదు. అవును అవును, ఆ దీపుకి అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. డాక్టర్ నా దీపు అంటే నాకు ప్రేమ కాబట్టి తనకు అలాంటి ఫీలింగ్స్ ఉండకుంటున్నాను. అంతేనా? అంతే. డాడీ ఇక మీద ఎప్పుడు అలా మాట్లాడు. నా దీపుని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. తను మళ్ళీ మామూలు మనిషి అయ్యేలాగా కంటికి రెప్పులా కాపాడుకుంటాను. అయినా కానీ కళ్ళలో ముక్కలు చూసుకోవడానికి నేనంటే మధ్యలో ఈ టీచర్ ఎందుకు? అమ్మో పేట్లు ఉండాలమ్మా, తప్పదు. డాడీ దీపు లేనిది నేను మా ఇద్దరిది ఒకే ప్రాణం, ఒకే జీవితం. అసలు వీటకి బయట కట్టిన పనేంటి? డాక్టర్ అమ్మాయి గారు ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పాల్సింది నేనేం కాదు, పేట. ఎక్కడ తెచ్చాడు? ఏమో ఇక్కడ తెచ్చాడు. దీపు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనే పనుండి బయటకు తీసుకుని వెళ్ళాను. మిస్టర్ పీటర్, ఇక మీదట నా పర్మిషన్ లేకుండా నా దీపుని ఎక్కడికి తీసుకెళ్ళకండి. అలాగే దీపు పద, మీతో ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. నేను మళ్ళీ నా దీపుగా మార్చుకోవాలి. పద. ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికో ఓ చోటికి. నేను చెప్పాలా? చెప్పాలమ్మా. ఎందుకు చెప్పాలి? కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకు. నాకు అవన్నీ తెలియదు. నేను నా దీపుతో ఏకాంతంగా ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. ప్రాబ్లం ఇందులో ప్రాబ్లం ఏముంది డాడీ? ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. మీ ఇద్దరు ఏకాంతంగా ఇక్కడే మాట్లాడుకోండి. We will leave this place. నేను రావాలి. నాకు వేరే పని వస్తాను. అవును, నాకు హాస్పిటల్లో పని వస్తా. అలాగే నీతో నువ్వు నా దీపుని కాదు అన్నాను కదా, అందుకు. నీకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నీ జ్ఞాపక శక్తి పూర్తిగా దెబ్బతిందని, నువ్వు కోలుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని ఎందుకో ఆ అక్షరం ఏదో మర్చిపోయావు. నా మధ్య ముందు నువ్వు మర్చిపోవడం చాలా చిన్న విషయం. ఇట్స్ ఓకే. నా తల్లికి నువ్వంటే చాలా ఇష్టం నీకు. ఎందుకు? ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటావు. అందుకు నువ్వు నా జడలో గులాబీ పువ్వు పెట్టలేకపోయావు. పర్వాలేదు, ఐ కెన్ వెయిట్. ఊపిరాడినంత బిగి నోటిలో నన్ను బంధించలేకపోయావు. ఈవెన్ ఐ కెన్ వెయిట్. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, మళ్ళీ మన జీవితాన్ని మనం మామూలుగా ఎంజాయ్ చేస్తాం. ఆ నమ్మకం నాకు. ఏమంటావు? అయినా అంత పెద్ద యాక్సిడెంట్ నుండి నువ్వు బయటపడేందుకు సంతోషించక నేను ఏవేవో ఊహించుకొని మళ్ళీ ఉండబడ్డావు. తప్పదు. అంటే మన కోసం అందమైన పరిస్థితులు ఎదురు చూస్తుంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషిని కావడమే ఆలస్యం. నాకు పెద్ద పెద్ద ఆశలేమి లేదు. నేను జోకేస్తే నువ్వు నవ్వితే చాలు. నాకు ఏడుపు వచ్చినప్పుడు నా కట్టలేరు తుడిస్తే నాకంతే చాలు. లోకం చీకటిగా కనిపించినప్పుడు నా చెయ్యి పట్టుకుని నువ్వు నడిస్తే నాకంతే చాలు. చెప్పలేదు, ఇవన్నీ చేస్తావుగా? మాట్లాడదు.
నీకు ఎక్స్క్యూజ్ మీ అన్వేష, మీరు మీ భర్తతో మాట్లాడింది చాలు. ప్రస్తుతం జీవిస్తున్నావు. అన్వేష, డోంట్ బి ఎమోషనల్. అతని మానసిక ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. ప్రస్తుతం అతను ఎలాంటి రియాక్షన్స్ కి కమిట్ అవ్వదు. సో లీవ్ హిమ్ నౌ. సందీప్, ఏమిటి నువ్వు చేస్తున్నావు? ఎస్ సార్. నువ్వు నా కమాండ్స్ ప్రకారమే నడుచుకోవాలని చెప్పాను కదా, అంతే తప్ప ఎక్స్ట్రా చేయకూడదు. అయినా ఆ అమ్మాయి అన్న ప్రతి దానికి ఎస్ అని కమాండ్స్ ఇస్తూనే ఉన్నాను. నువ్వు ఎందుకు చెప్పడం లేదు? ఆఖరిలో ఈ డ్రామా ఏమిటి, ఈ కన్నీళ్ళు ఏమిటి? హలో వినయ్, నువ్వు నా కమాండ్స్ ఎందుకు ఫాలో అవ్వడం లేదు? స్వతంత్రంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమో, నాకేమీ తెలియటం లేదు. నేను ఇదంతా చేయాలని చేయటం లేదు, అలా జరిగిపోతుంది. నిజం చెప్తున్నావు సందీప్? నీకు నేను కాకుండా ఇంకెవరైనా కమాండ్స్ ఇస్తున్నారా? మన కంపెనీ నుంచి కానీ హెడ్ ఆఫీస్ నుంచి కానీ? లేదు, నేను పూర్తిగా మీ కమెంట్స్ ద్వారానే ప్రవర్తిస్తున్నాను. బట్ అలా ఎందుకు జరిగిందో, ఈ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయో నాకేమీ తెలియదు. ఓకే ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎస్ సార్. రావు గారు, సందీప్ని ఒకసారి మా ఫ్యాక్టరీ వరకు పంపించారు. ఎక్కడో సిస్టంలో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. స్ట్రేంజ్, ఈ మరబొమ్మలు తయారు చేసే కంపెనీ నుంచి నాకే అంత పట్టిన ఎర్రర్ మీకెలా తగ్గిందో? మనిషిని కాబట్టి ఆ సంఘర్షణ ఏమిటో ఎందుకో నాకు తెలిసింది కాబట్టి. అది సిస్టంలో ఎర్రర్. సందీప్ని ట్యూన్ చేసే ప్రోగ్రాంలో ఎక్కడో ఎర్రర్ జరిగింది. డేటా ఓ బొమ్మని మనిషిలా ప్రవర్తించడం ఓకే, అలా ప్రవర్తిస్తూ అసలు బొమ్మలాగే ఉండాలనుకోవడం ఇంకొక అసలు బొమ్మే కావచ్చు, మీ అదుపార్జన ప్రకారం నడుచుకునే యంత్రమే కావచ్చు. కానీ ఆ యంత్రానికి మీరు చెప్పిన పని మనిషిలా ప్రవర్తించడం, మనిషిలా స్పందించడం. సో వాట్? అందులో ఏమంత కష్టం ఉంది? కష్టం ఉందో లేదు, అతని స్థానంలో మీరుండి ఆలోచిస్తే తెలుస్తుంది. మనిషిలా బ్రతకడం మనిషికే చాలు. అటువంటిది నేను ఓ బొమ్మని మనిషిలా ఉండబట్టారు. సర్లేండి, మీరు సమస్యను సైడ్ ట్రాక్ చేస్తున్నారు. ఆ ఎర్రర్ని పరిష్కారం ఏమిటో కంపెనీ వాళ్ళని కనుక్కొని వస్తారు. అక్కర్లే, కంపెనీ వరకు వెళ్ళక్కర్లేదు. అదేమిటో నాకు తెలుసు. మీరు సందీప్కి స్వేచ్ఛనివ్వండి, పూర్తి స్వేచ్ఛనివ్వండి. అవును, తనకు తనే ఆలోచించుకునేది, తనకు తనే నిర్ణయాలు తీసుకునేది. మీ అధిపాత్యం, మీ కమిట్స్ అతను స్పందించుకునే తనకు తానే ప్రవర్తించారా? మార్చండి. ఏం కుదరదా? కుదురుతుంది. అలా చేయాలంటే సందీప్కి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవ్వాలి. ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవ్వడం వలన శక్తి చాలా ఖర్చు అవుతుంది. బ్యాటరీస్ కూడా ఎక్కువ మార్చాల్సి వస్తుంది. పైగా ఇంకో పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఏమిటి ఆ ప్రమాదం? ఆ బొమ్మకి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇచ్చాక మన మాట ఉంటుందన్న నమ్మకం లేదు. ఇలాగే విడిచిపెట్టేస్తే ఇంకొన్నాళ్ళకి సందీప్ మీ మాట వినడు. ఏమో, అలా కూడా జరిగే అవకాశం ఉంది. ఎనియో, నేను మా హెడ్ క్వార్టర్స్తో మాట్లాడి కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. వస్తాను. ఎక్కడికి? ఈ సందీప్ వల్ల పదవ రెస్ట్, రాత్రి నిద్ర రెండు కనుగొలేక ఐ నీడ్ సమ్ రెస్ట్. వస్తాను. రెడీ? ఈ
సందీప్ రెస్ట్ తీసుకుంటున్నాడు. డాడీ నేను ఇక నుంచి నా దీపుని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగేనమ్మా. ఎవరికి అర్థం ఈ రంగేటర్ని పంపించాడు. అలాగే పంపించేస్తాను. కొన్నాళ్ళు ఆగు. నేను ఆగలేదు డాడీ, నీకు అర్థం కావట్లేదు. ఆ పీటర్ వల్ల మా ఇద్దరికి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే కానీ సందీప్ ఆరోగ్యానికి పీటర్ అనుక్షణం ఉండాల్సిన అవసరం ఉందమ్మా. కొన్నాళ్ళు సందీప్ ఆరోగ్యం బాగుపడిపోతుంది, అప్పుడు పంపించేద్దాం పీటర్. ఆ పీటర్ వల్లే నా దీపు మెకానికల్ గాను ఫార్మల్ గాను ప్రవర్తిస్తున్నాడని నా అనుమానం. దీంతో మాట్లాడి ఏం చేసినా ఏంటో అంత యాత్రికంగా అనిపిస్తుంది. డాడీ నీకు అలా అనిపించలేదు? నాకు అలా అనిపించలేదమ్మా. సందీప్ చాలా సహజంగా ప్రవర్తిస్తున్నాడు. లేదు డాడీ, సందీప్ ప్రవర్తనలో ఏదో కృత్రిమత్వం దాగుంది. అది మా ఇద్దరి మధ్య పెద్ద ఆఘాతాన్ని సృష్టిస్తోంది. నా సంసారంలో ఈ పీట జోక్యం ఉండకూడదు. అలాగే అమ్మా, అలాగే మీ మాటే విన్నాం. కానీ డాడీ మీరు ఇంకేమీ ఆలోచించకండి. వెంటనే ఆ పీటని ఇక్కడి నుంచి పంపించేయండి. మీరు కనుక ఆ పని చేయకపోతే నేనే అక్కడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్? అవును, వైద్యం పేరు చెప్పి నా సంసారంలోనూ నా ఏకాంతంలోనూ జోక్యం కల్పించుకుంటున్నాడని అక్కడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. డాడీ నాకు ప్రపంచంలో నా దీపు ముఖ్యం, ఇంకెవరు కాదు. నిజమైన ప్రేమ, నికాసైన అనురాగం ఇవి ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే పదార్థాలు. అన్వేష చూపించిన ప్రేమానురాగాలు మన బొమ్మని కూడా చిలింపజేశాయి, కన్నీరు పెట్టించాయి. అన్వేష తండ్రికి ఇప్పుడు పెద్ద సమస్య. పీటర్ అండ లేకుండా సందీప్ మనగడ కష్టం. సందీప్ లేకుండా అన్వేషకి మనగడే ఉంది. అన్వేషకు పీటర్ జోక్యం ఇష్టం లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఆ తండ్రి మనసు ఇప్పుడు ఒక కల్లోల సముద్రం. తెరచాపలు లేని నావల్ లాంటి ఆలోచనలు గమ్యం తెలియక ఊగిసలాడుతున్నాయి. అవునా, మీరు చెప్పింది నిజం. మనం అనవసరంగా సమస్యను కొని తెచ్చుకున్నాం. మనం అక్కడే మీరే సమస్యని సృష్టించారు. ఏదో వ్యాపారం చేశారు, కోట్లు సంపాదించారు. సమస్య పుట్టకముందే దాని పరిష్కారం నా ల్యాప్టాప్లోనూ నా కంప్యూటర్లోనూ ఉంది. తెలిసి సమస్య ఇంట్లో తెచ్చి పెట్టారు. ప్రేమన్నది చాలా పెద్ద బలహీనరావు గారు. అది ఎలాంటి వాళ్ళ చేతైనా పొరపాటు చేయిస్తూ. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం గతం కాదు, రేపు. ఇంతకీ ఆ పీటలేయో ఇక్కడే ఉన్నారు. ఇందులో పెట్టుకోవాలి. ఈ పొరపాటులో మన ముగ్గురిది సమానమైన భావం ఉంది, మర్చిపోకు. దీనికి పరిష్కారం కూడా ముగ్గురే కలిసి వెతకాలి. రావుగారు, నిన్న నేను కంపెనీకి వెళ్ళి ఆ బొమ్మను తయారు చేసే మెకానిక్స్ తో మాట్లాడాను. ఆ బొమ్మకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవ్వడానికి ఏం చేయాలో తెలుసుకున్నాను. అయితే వెంటనే సందీప్కి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇచ్చేది. మరో సమస్య గురించి మనం చర్చించాం. రావుగారు బాగా నిర్ణయించి ఆలోచించండి. ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవ్వటం వల్ల ఆ సందీప్ ఒక ప్రమాదం ఉంది. ఏమిటి ఆ ప్రమాదం? ప్రమాదాలు ఏదో ప్రమాదం మనం పాటేస్తాం. కానీ ఓకే, మీరు అన్నట్టే మరొక గంటలో సందీప్ పరిపూర్ణ మానవుడిలా నవ్వుతాడు, ఏడుస్తాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. నిజమైన మనిషి కంటే గొప్పగా కనిపిస్తాడు. ఇంకో సమస్య ఏమిటది? అది మీరు ఇక్కడ ఉండడం అన్వేష్కి ఇష్టం లేదు.
అయితే వెంటనే నేను సందీప్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాను. తొందరగా బయటకు వెళ్ళామని చెప్పండి. నేను లేకుండా ఇక్కడ సందీప్ ఉండడం ప్రమాదం, అసాధ్యం. అర్థమైందా? మిస్టర్ పీటర్, మీరు ఉండడం వల్ల ఆమెకి ఆమె భర్తకి మధ్యన అడ్డుకోవడం అవుతున్నారని, వాళ్ళ సంవత్సరాలు మీరు జోక్యం చేసుకుంటున్నారని అన్వేష్ ఫీల్ అవుతుంది. మిమ్మల్ని నచ్చులు పంపించకపోతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. దారుణం. ఉపకారం ఇకపోతే అపకారం జరగడం అంటే ఇదే. ఇక్కడ రా, ఈ ఆలోచన నాది, ఈ సృష్టి నాది. ఆ మాట వస్తే సందీప్ అనే మరొమ్మ మా కంపెనీ ఆస్తి. మిస్టర్ పీటర్, ఇక్కడ సమస్య హక్కులది కాదు. అన్వేష్ అనే ఒక అమాయకురాన్ని పుడితే ఇప్పటికీ ఆమె భావాలతో అనుభవాలతో చాలా చెలగాడు. ఇక వద్దు, ఈ తొగ్గాన్ని ఇక వద్దు. అయితే అన్వేషణ విషయం చెప్పేశారా? చెప్పలేదు. చెప్పం కూడా. రావు గారి బాధ అంతా ఒకటే. ఆమె భర్త గారికి తెచ్చిన మరొకరిని ప్రవేశపెట్టాం. కానీ ఆ బొమ్మ వల్ల అతని భర్త చచ్చిపోయాడన్న ఈ షాక్ నుంచి కాపాడగలిగింది. కానీ ఆమె భర్తకి ఆమె అర్థమైందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను. మీరు అడిగింది ఏమిటి, నేను ఇస్తాను. ఒక బొమ్మ అనుభూతుల్ని ఎప్పటికీ ఇవ్వలేదు. అలా ఇవ్వగలిగితే ఈ పాటికే ఈ లోకం వేరే విధంగా ఉండేది. మీరంటే కాదు అయితే, కానీ ఈ విషయాలన్నీ మా అమ్మాయికి నేను చెప్పగలను. చెప్తే తట్టుకుంటుందా? రావు గారు, పుత్రికా వాత్సల్యం మీ కళ్ళను కప్పేసింది. ఆ రోజు ఆ అబద్ధం, ఈ రోజు ఈ నిజం. మీరు ఒకటి కాదు, రెండు పొరపాట్లు చేస్తారు. నేను ఆనాడే చెప్తున్నా, నువ్వే నన్ను పొలవుతుందా నొప్పించావు. వ్యాపారస్తులు తన వస్తువు అమ్ముకోవడానికి 1,90,000 చెప్తాడు. మీరు వ్యాపారస్తులే కదా, ఈ విషయం మీకు వెడగొచ్చి చెప్పనక్కర్లేదు అనుకుంటాను. అయినా నేను ఆనాడు అనుకోలేదు, ఇలా నన్ను తప్పుకోమంటారు. ఓకే, ఎనియో మీరు చెప్పినట్లుగానే సందీప్ కి పూర్తిగా ఫ్రీడమ్, ఎమోషన్స్, స్వేచ్ఛ ఇచ్చేస్తాను. బట్ నేను ఇక్కడ ఉండక తప్పదు. మరి అదేమా? చూడండి, సందీప్ అందంగా ఆడాలన్నా, మీ అమ్మాయి అచ్చట్లు ముచ్చట్లు తీర్చాలన్నా దానికి మెయింటెనెన్స్ అవసరం. సరైన సమయంలో బ్యాటరీస్ మార్చాలి. ఇలా చాలా పనులు ఉన్నాయి. రావు గారు, మీరు మీ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేసుకుంటారో నాకు తెలియదు. బట్ నేను సందీప్ కి దగ్గరలో ఉండకపోతే సందీపే ఉండడు. కంగ్రాచులేషన్స్ రావు గారు, మీరు అనుకున్న సాధించారు. యుద్ధం గెలిచిన విషాదం అంటే ఇదే డాక్టర్. రాజ్యం గెలిచినందుకు సంతోషపడాలి, సైనికుడు తప్పిపోయినందుకు బాధపడాలి. అయ్యో పీటర్ సందీప్కి పూర్తి స్వేచ్ఛనిచ్చాక ఆనందం, దుఃఖం, కష్టం, సుఖం ఇవన్నీ అతనికి తెలిసేలా చేసినట్ట అన్వేష ఆనందానికి అంతులేదు. ఆమెకు మరణించిన భర్త సందీప్ మళ్ళీ కనిపించాడు. ఆమె ఈ ప్రపంచాన్నే మర్చిపోయింది. తన భర్త కళ్ళలో వెలుగు చెప్పే ప్రపంచాన్ని చూసింది. సంతోషకాంతులు నిండిన సురలోకాన్ని చూసింది. ఆమె ప్రేమకి హద్దులు, అవధులు లేవు. లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం అనార్కలి, ఉషా భాగవతి, అన్వేష్ అంది. ప్రతి కథకి ఓ సత్యం ఉంటుంది, ఓ మలుపు ఉంటుంది.
సందీప్కి ఒక బొమ్మని అన్వేషించి లేదు, అది సత్యం. ఆమె తలచూపిన ప్రేమానురాగాల సంగీతం వింటూ వింటూ తాను ఒక బొమ్మనని సందీప్ మర్చిపోయారు. ఇది మలుపు. అక్కడ మా ఫ్రెండ్ నేను భోజనం చేయమంటే అలా పడిపోయి పెట్టి నేను భోజనం చేయలేదు కాబట్టి చేస్తే ఏమవుతుంది? ఏమో టీచర్ని అడగాలి. ప్రతిదానికి టీచర్ అడగాలా? సరే, అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంటున్నావు, మళ్ళీ నా దిక్కులా మారిపోయావు, నాకంతే నేను ఒక విషయం అడుగుతాను, ఏమనుకోగా? అనుకుంటాను. మాట అడగాలి అన్నది కాదు, ఇలా అడిగినది. ఎందుకు నేను నువ్వు నా నుంచి వేరు చేసుకుని మాట్లాడతాను. మన ఇద్దరం వేరు వేరు కాదు, మన ఇద్దరం సరే చెప్పు, ఇంటికి వెళ్ళాలి. నువ్వు నన్ను విడిచిపెట్టి కొన్నాళ్ళు దూరంగా ఉండాల్సి కావచ్చు. ఎందుకని? దూరంలో ఒక పనులు నీకు జరిగే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. జరిగిన విషయాల గురించి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను చెప్పేది విని నేను వెళ్ళాల్సి రావచ్చు. అయితే నీతో పాటు నేను కూడా వస్తాను. కుదరదు, నేను ఒక్కనే వెళ్ళాలి. కుదరదు, నేను ఒప్పుకోను. ఎందుకు? ఎందుకంటే నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను కాబట్టి. నువ్వేం చిన్నపిల్లలు కావు. చిన్నపిల్లని కాదు లేదు, కానీ ఆడపిల్లని. అవును లేదు, ఆడపిల్లల గురించి నీకు తెలియదు. చిన్నప్పుడు తండ్రితో అనుబంధాన్ని పెంచుకుంటారు, పెళ్ళయ్యాక భర్తతో అనుబంధాన్ని పెంచుకుంటారు. కొంతమంది అమ్మాయిలు వేరుగా ఉంటారేమో, కానీ మెజారిటీ అమ్మాయిలు మాత్రం నా అలాగే ఉంటారు. ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెట్టి నేను లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. నువ్వు లేకుండా నేను లేదు. కన్ను నేనైతే చూపు నువ్వు, ఊపిరి నేనైతే శ్వాస నువ్వు, గుండె నేనైతే చప్పుడు నువ్వు. నువ్వు నేను వేరు వేరు కాదు, నువ్వు వేరు కాదు. వద్దు, గట్టిగా విన్నాను, చాలు. నీకు ఎలా చెప్పాలో, ఏ భాషలో చెప్పాలో తెలియడం లేదు. అసలు చెప్పాలో చెప్పకూడదో కూడా అర్థం కావడం లేదు. వద్దు, వద్దు, నన్ను చెప్పనివ్వండి. నేను ఈ నరకం భరించలేను. నేను మీ తీర్పుని కాదు మేడం, నేను ఒక రోబోని, మరబొమ్మని. నాకు హృదయం లేదు, ప్రాణం లేదు, ప్రవర్తన లేదు. నేనొక యంత్రాన్ని. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. సార్, నాలో ఒక కంప్యూటర్ ఉంది, అది మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. కానీ సిస్టంలో ఏదో ఎర్రర్ డెవలప్ అయింది. ఆ ఎర్రర్ రెక్టిఫై కావాలంటే నేను ఈ కాలకుంట విషయాన్ని కక్కేయాలి. సారీ సార్. మేడం, మీ భర్త చనిపోయిన విషయం తెలిస్తే మీరు దక్కరని, ఆ షాప్ లో చచ్చిపోతారన్న భయంతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నన్ను తయారు చేశారు. మీ భర్తగా మీ జీవితంలో ప్రవేశపెట్టారు. ఒక మరబొమ్మగా మీరు ఎలా చెప్తే అలా వినాలి,
విన్నాను. కానీ మీ ప్రేమ, మీ అనురాగం చూశాక ఈ అబద్ధపు మనుగడ నాకు ఇబ్బందిగా మారింది. మీరెంతగానో ప్రేమించే దీపుగా నేను ఇంకా నటించలేను మేడం, నటించలేను. అంటే అయిష్టత ఏర్పడేలా నన్ను పెంచిన మీరే ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగారు డాడీ? చిన్నప్పుడు విమానం బొమ్మ కావాలి డాడీ అని అడిగితే నిజంగా విమానం ఎక్కించి దేశం మొత్తం తిప్పారే. ఊహ తెలియని వయసులోనే నన్ను ఊహలో బతుకుతున్నా పెంచిన మీరు ఇప్పుడు భ్రమలో బతుకుతానని ఎలా అనుకుంటున్నారు? డాడీ, నేను ప్రేమించింది దీపు అనే పేరుని కాదు డాడీ, దీపు అనే మనిషిని. ప్రాణం లేని బొమ్మే ప్రేమ విలువ తెలుసుకొని తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది. అలాంటిది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా దీపు ప్రాణాలతో లేడని తెలిసాక నేను ప్రాణాలతో ఉంటానని ఎలా అనుకున్నాను? కూతురి కోసం కోట్లు ఖర్చు పెట్టి బొమ్మని కొనగలిగిన మీ ప్రేమ ఎంతో చెబుతుంటే మీ కూతురు దీపు అక్కడ నిలబడి నన్ను పిలుస్తున్నాడు డాడీ, నా కోసం ఎదురు చూస్తున్నాడు డాడీ. నేను లేకుండా నా దీపు ఉండలేడు డాడీ, ఉండలేడు. దీపు వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. దీపు, దీపు. రాస్కల్, ఓ బొమ్మవై ఉండి నా మాట లేకుండా నన్ను చిత్తేస్తావా? నిన్ను నన్నేం చేయడం లేదు సార్. నా గురించి నాకు తెలుసు. ఐ నో వాట్ ఐ యామ్. నన్నేదో చేయాలని తాపత్రయపడకండి. ఈ బొమ్మ ఇక ఆడదు. సిస్టంలో ఎర్రర్ వచ్చేసింది. మీరు ఇచ్చే కమెంట్స్ కి, మీరు ఫీడ్ చేసే డేటాకి రెస్పాండ్ కాదు. ఒక అబద్ధంగా చలామణి కావడం కంటే ఒక నిజంగా ఆగిపోవడంలోనే ఈ బొమ్మకు సార్థకత ఉంది. బాయ్ బాయ్, బాయ్ బాయ్. సార్, కూలిపోయే ముందు మీకు థ్యాంక్స్ చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ప్రాణం లేని మరమమ్మకు ప్రేమ విలువ తెలియచెప్పారు. జీవం లేని యంత్రానికి జీవితం అంటే ఏమిటో తెలియచెప్పారు. సందీప్ అనే ఈ అబద్ధానికి ప్రేమ అనే నిజాన్ని తెలుసుకునే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఈ ప్రయోగంలో ఘోరంగా విఫలమైన నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. ఆ భగవంతుడు బొమ్మలకి మనుషులకి మధ్య చాలా స్పష్టమైన గీత గీశాడు. అజ్ఞానంతో ఆ గీతను చెరిపేయాలని చూశాను. బట్ ఐ ఫెయిల్. ఈ కథ మనకు ప్రేమలో అబద్ధానికి చోటు లేదని,
ధనాన్ని లోకాన్ని గెలవగల శక్తి ఉన్నదని తెలుపుతున్నది. మనందరం ఈ రోజున డబ్బు వేటలో పడి మనసు లేని బొమ్మలుగా మారిపోతున్నాము. జీవం కోల్పోయిన యంత్రాల్లా బ్రతికేస్తున్నాం. ధనబలం జనబలం కోసం మోసాలు చేస్తున్నాడంటే అబద్ధాలు చెప్పడానికి వెనకాడండి. ధనదాహంతో అధికార వ్యామోహంతో ప్రేమను ప్రేమించిన వారిని చంపేసుకుంటున్నాం. ఈ లోకం మునుముందు మళ్ళీ ప్రేమ నిండిన ఉద్యానవనంగా మారాలని బలంగా కోరుతూ సెలవు. Shit.